వీరగడ్డ గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ బోధనది పురిటిగడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ కాకతీయ కళా ప్రబల కాంతి రేఖ రామప్ప కాకతీయ కళా ప్రబల కాంతి రేఖ రామప్ప గోలుకొండ భాగ్యనగరి గొప్ప వెలుగు చార్మినార్ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ రాచకొండ 90 సంవత్సరాల అభివృద్ధి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి మాట్లాడమన్నందుకు చాలా ముందుగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాజకీయంగా మేము 85లో తెలుగుదేశం పార్టీలో చేరాం. సుమారుగా ఒక 30 సంవత్సరాలు తుమ్మల నాగేశ్వర నాయకత్వంలో కానివ్వండి, ఇంకా పై నాయకత్వంలో కానీ పక్కా పనిచేసాము. సరే, తర్వాత కార్యక్రమాల అనంతరం తుమ్మల నాగేశ్వర ఆదేశంతో ఆయన కోరిక మేరకు మేము పార్టీ మారడం జరిగింది. అన్నిటికంటే ముందుగా మేము రాజకీయంగా, ఆర్థికంగా, శారీరకంగా ఇవాళ ఒక పద్ధతి ప్రకారం ఒక గౌరవంగా ఉన్నామంటే అది తుమ్మల నాగేశ్వరరావు మరియు ఇక్కడ లోకల్లో ఇద్దరు నాయకులు ఉన్నారు. ఇరు నాయకత్వంలో పనిచేసాం. కృష్ణప్రసాద్ గారు, డాక్టర్ రామనాథన్ గారు వారి నాయకత్వంలో పనిచేయబట్టి, తుమ్మల నాగేశ్వర సారథ్యంలో పనిచేయబట్టి మాకు ఒక ముందు ఈ పార్టీలో పనిచేసిన దానికి ఒక కార్యక్రమం ఏంటంటే క్యారెక్టర్ ముఖ్యం. ఇక్కడ ఏదైనా తప్పు చేస్తే డాక్టర్ గారు కానీ వాళ్ళు దగ్గర రానిచ్చేవాళ్ళు కాదు. ఆ భయంతో మేము ఒక పద్ధతిగా, ఒక గౌరవంగా పెరిగాం. రాజకీయంగా ఏంటంటే 85లో మేము ఆర్యవేశం నుంచి వచ్చాం. మేము ఇక్కడ ఇద్దరే ఉండేవాళ్ళం, తెలుగుదేశంలో కనుమూరి వెంకటేశ్వర నేను. మేము రాజకీయంగా ఆ రోజుల్లో చాలా భయం ఉండేది. వయసులో రాజకీయాల్లో ఉంటే ఇబ్బందులు వస్తాయి, వ్యాపారం మీద అది ఇదని. కానీ అదేం లేకుండా మమ్మల్ని ముందుగా నడిపించి మాకు గౌరవమైన స్థానాన్ని ఇవాళ మండల ప్రాంతంలో మాకు గౌరవమైన స్థానం అమర్చారంటే ఫస్ట్ తెలుగుదేశం పార్టీ, తర్వాత తుమ్మల నాగేశ్వర నాయకత్వంలో పనిచేసిన దానికి మేము గౌరవంగా చెప్పుకుంటాం. అన్నిటికంటే ముందు ఆర్థికంగా మేము ఆ రోజుల్లో చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఒక పరిస్థితి చెప్పాలంటే ఆ పూర్తిగా గడవటానికి కూడా ఇబ్బందుల పరిస్థితుల్లో మమ్మల్ని డాక్టర్ రామనాథన్ గారు, కృష్ణప్రసాద్ గారి సూచన మేరకు తుమ్మల నాగేశ్వర గారు మమ్మల్ని వ్యక్తిగతంగా మేము పోయి రాజకీయంగా లేదా పైరు ఏంటి అని యాక్సెప్ట్ చేసేవాడు కాదు. కానీ ఆర్థికంగా మేము సొంతంగా నిలబట్టడానికి మా సాయం చేయమంటే మమ్మల్ని ఎంత దూరం తీసుకెళ్లారో. ఇవాళ మేము మా కుటుంబ సభ్యులు 8 మంది 5 ఏళ్లతో ఆనందింటున్నామంటే అది తుమ్మల నాగేశ్వరి ఆధ్వర్యంలో మాకు ఇచ్చిన గౌరవంగా నేను ఇవాళ మనస్ఫూర్తిగా మేము చాలా హుందాగా, పద్ధతిగా బతుకుతున్నామంటే అది ఆయన గారి పెట్టి ఒక మాటలో చెప్పాలంటే భిక్ష అని. మేము 100 మంది కాదు 10,000 మందినే చెప్పుకుంటాం. డాక్టర్ రామనాథన్ గారి సారథ్యంలో, తుమ్మల నాగేశ్వర ఆధ్వర్యంలో ఆర్థికంగా చాలా ఉన్నత స్థాయికి ఎదిగాం. అలానే వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఒక పద్ధతిగా, క్యారెక్టర్ పరంగా కానీ, రాజకీయంగా కానీ ఒక మంచి భవిష్యత్తుగా, ఒక గౌరవంగా ఈ సంఘంలో బతుకుతున్నామంటే వాళ్ళు పెట్టిన భిక్షని నేను 1000 మందిలో 10,000 మందినే చెప్పుకోగలం. ఎందుకంటే ఆ రోజుల్లో మాకు ఆర్థిక పరిస్థితికి మేము ఊరు పెట్టి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. మేమేం తప్పు చేయలేదు, వ్యాపారంలో నష్టం వచ్చింది. కానీ మేము ఉన్నామని వాళ్ళకు చేయూతనిచ్చి మేము ఏ రోజుమైనా తుమ్మల నాగేశ్వరరావుకి ఏం పని ఉందమ్మంటే పలానా అని ఆ పని చెప్పి మాకు ఆ రోజు అవకాశం ఇచ్చారు. ఆ రోజు మేము ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందాం. శారీరకంగా ఎందుకంటే వాళ్ళ పక్కన ఉన్నందుకు భయం ఉండేది. పొరపాటున ఏదైనా చిన్న పార్టీకి పోయినా, ఇంకో పని చేసిపోయినా డాక్టర్ గారు ఆ ప్రిన్సెస్లోకి రానిచ్చేవాళ్ళు కాదు. ఈ రోజు నా పరిస్థితి లేదు. రాజకీయాల్లో మాకు చాలా గౌరవం ఉండేది. ఒక 10 రోజులు ఎప్పుడన్నా మేము ఆయన ఇంటికి వెళ్ళి కానీ, ఆఫీస్కి వెళ్ళి పోకపోతే వాళ్ళు ప్రత్యేకంగా ఆ రోజులు సెల్ ఫోన్ లేవు, మనిషిని పంపించి వాళ్ళు ఎందుకు రాలేదు, వాళ్ళ కుటుంబం ఎలా ఉందని అడిగే పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజున రాజకీయాల్లో అలాంటి పరిస్థితి లేదు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా పండిత సుధాకర్ గారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై తెలంగాణ. ఈ కార్యక్రమానికి పిలుపు మేరకు విచ్చేసినటువంటి తుమ్మల అభిమానులకు, కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సమయభావం చాలా ఎక్కువైనా కానీ పెద్దలు, గౌరవనీయులు కృష్ణప్రసాద్ గారు
ఓపికతోటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి దొడ్డపాటి గారు మరియు రామకృష్ణ గారు పెద్దలందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. తుమ్మల గారి గురించి చాలా చక్కగా వివరించారు. చాలామంది చాలా విషయాలు చెప్పారు. కొంతమంది రాజకీయాలు చేస్తారు కానీ రాజకీయము తన చుట్టూ తిప్పుకున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన తుమ్మల నాగేశ్వరరావు గారిని ఈ సందర్భంగా చెప్పుకోవాలి. మచ్చలేని మహామనిషిగా మచ్చలేని జీవితాన్ని గడుపుతూ ప్రజాసేవకే అంకితమయ్యి ఇవాళ రాష్ట్రంలో మన ఉమ్మడి జిల్లాల్లో కానీ ఏ సెలయేరుని అడిగినా ఏ పాఠశాలలో చూసినా ఎక్కడ చూసినా తన మార్పు వేసుకొని తనదైన ముద్ర వేసుకొని రాజకీయ జీవితాన్ని సాగిస్తూ ఈ క్రమంలో మరెన్నో పదవులు ఆకర్షించాలని పదవులు తను అలంకరించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒకసారి చివరిగా మన అభివృద్ధి ప్రదాతకి పాలాభిషేకంతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం.